వెల్కమ్ టు మై ఛానల్. నేను చేయబోయే రెసిపీ మసాలా రైస్ రవ్వతో ఉప్మా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప, కరివేపాకు, సాల్ట్, రైస్ రవ్వ, తగినంత ఆయిల్. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఇప్పుడు వరుసగా పోపు దినుసులు, మసాలా దినుసులు వేసుకోవాలి. ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, కొంచెం ఐలో పెడదాం. ఇవి వేసాక కొంచెం అటు ఇటు కలిపి పోపు దినుసులు, శనగపప్పు, ఆవాలు, సాయి మినపప్పు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, వెజిటేబుల్స్ వేసుకుందాం. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. అయ్యాక ఇవి వేసుకుందాం. ఇవి ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, ఆలు, క్యారెట్ ఇవన్నీ మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు వాటర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇది ఫ్రై అయ్యింది. ఇప్పుడు గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉండాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం లిడ్ పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఆగాలి. మూత తీసి ఒకసారి అటు ఇటు కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటాం. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుతాం. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. క్యారెట్, ఆలు,